దేవుడు తన తీర్పు తెలియజేశాడు. 100% మే 30న మేష రాశి వారికి జరిగేదిదే. ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియో చూడండి. సాయంత్రం 6 గంటల లోపుగా ఇలా చెయ్యండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేష రాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశిలోకి అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరిలో ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే మేషరాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు. ఈ రాశి వారి కోపం అనేది బాగా అధికంగా ఉంటుంది. బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా త్వరగా కోపపడిపోతూ ఉంటారు. కోపమే వీరి ప్రధాన శత్రువుగా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా తనవారుగా భావించేస్తారు. అయితే కొంతమంది మాత్రం కేవలం తమ యొక్క అవసరాలకు మాత్రమే వీరితో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండటం మంచిది. అలానే ఎవరితోని కూడా ఎక్కువగా మీ పర్సనల్స్ అయితే సమయంలో షేర్ చేసుకోకండి. ఎవరితో ఎంత స్నేహంగా ఉన్నా కూడా మితిమీరిన స్నేహం అనేది మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మేష రాశి వారు ఆర్థిక స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. చిన్ననాటి సమయంలో డబ్బు లేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల యవ్వనం వచ్చేసరికి బాగా సంపాదించి బాగా సెటిల్ అవ్వాలనే కోరిక ఈ రాశి వారిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తాను అనుకున్నటువంటి పని చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం. కొన్ని సందర్భాల్లో ఇంక అనుకున్నది వెంటనే అయిపోవాలనుకుంటారు. అవతల వారు ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆలోచించరు. తాను అనుకున్నది చేసేంత మొండి పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. నూతన వ్యాపార ప్రారంభాలు కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా పెట్టుబడులు పెట్టడానికి రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక కారణాలతో ఆర్థిక సంస్థలు ఆ రుణాలను తిరస్కరిస్తూ వస్తుంది. ఈ సమయంలో చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం కొంచెం ఓపికతో ఉండండి. ఈ సమయంలో ఖచ్చితంగా ఒత్తిడి అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎంత ప్రణాళికలు వేసుకున్నా కూడా మీకు కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడం, కొన్ని అనుకోని పనులు రావటం వల్ల ఆ ప్రణాళికల పరంగా పనులు పూర్తి కాలేదు కాబట్టి కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ భయపడకండి. మీరు సరిగ్గా సమయాన్ని కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్లు అయితే రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు కోరుకున్న విధంగా ఏవైతే కళాశాలలో యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేయడానికి ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో వాటిలో అనుకున్న విధంగా సీట్లు దక్కించుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. మిమ్మల్ని మీరు ఈ సమయంలో నమ్ముకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల నుండి గురువుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే అందుతాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా 100% కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలుగా మొదలవి అవి పెద్దవయ్యే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మొదటగానే ఏదైనా జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలానే సంతాన ఆరోగ్య విషయంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేష రాశి వారికి బాగా కలిసి రాబోతుంది. తొందరలోనే ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. అలానే ఉద్యోగ రీత్యా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకుంటూ ఉన్నారో డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా ఎవరైతే సంస్థలు మారడానికి ప్రయత్నిస్తున్నారో లేదా ఒక ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారాలనుకుంటున్నారో స్నేహితుల మాట కానీ తెలిసిన వారి మాట కానీ తీసుకుని ఉద్యోగాల మార్పుకి అయితే అస్సలు వెళ్ళకండి. మీకు పూర్తిగా అవతల ప్రదేశంలో అవకాశం ఉన్నట్లయితేనే వెళ్ళడం మంచిది. ఈ సమయంలో అలాంటి విషయాల్లో మోసాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా
పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది. కుటుంబ సభ్యులు మీరు కోరుకున్న విధంగా లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో అందరూ కూడా మీ మాట వినడం, నిర్ణయాలు గౌరవించడం వల్ల అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి ఆరోగ్యం ఒక్కటి సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది. సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వారిని కెరియర్లో సెటిల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి. మేష రాశి వారికి వివాహ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ విషయాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. పెద్దలు కుదిర్చినటువంటి వివాహం ఏదైతే ఉందో అదే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో వృత్తి వ్యాపార విషయాల్లో అనుకోని శుభవార్తలు కూడా కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు అభివృద్ధి చేయడానికి కానీ లేకపోతే స్థిరాస్తుల అమ్మకాలకి కొనుగోలుకి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైనా వచ్చి ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. దంపతులు ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు అన్యోన్యంగా సమయాన్ని అయితే కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ పరంగా మీకు బాగానే కలిసి వస్తుంది, కానీ కొంచెం పోటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇది మీ మీద ఒత్తిడిని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే రాజకీయ రీత్యా ఎవరిని కూడా అంత త్వరగా నమ్మేయడం మంచిది కాదు. ఈ సమయంలో ప్రజాబలం, అనుచరుల బలం మీరు ఊహించిన విధంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే మంచి పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటూ చేసేటువంటి పనులకు కూడా గుర్తింపు పొందుతారు. ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి రాబోతుంది. కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే పొందుతారు. అలానే ఈ సమయంలో కళాకారులు మీరు ఎవరైతే ఎంతో కాలంగా డ్రీమ్ ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాటిలో ఖచ్చితంగా అవకాశాన్ని అయితే దక్కించుకుంటారు అని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పాటించండి. ఈ సమయంలో రుణ ప్రయత్నాలు మీకు అస్సలు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మీరు రుణం ఇచ్చినా లేకపోయినా తీసుకున్నా కూడా అన్నీ ఇబ్బందులు ఉంటాయి. తీసుకున్న రుణాలు సరైన సమయానికి తీర్చలేకపోవడం, ఒకవేళ రుణం ఇచ్చినా కూడా అవతల వారు ఇవ్వకపోవడం, వాటి వల్ల మీ మధ్య ఉన్నటువంటి బంధుత్వం కోల్పోవడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అంటే బయట వారికి ఇవ్వడం కానీ బదులుగా ఇవ్వడం, లేకపోతే వాటిని జారవిడుచుకోవడం, ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం, విలువైన వస్తువులతోని పత్రాలతోని జాగ్రత్తగా ఉండటం మంచిది. మేష రాశివారు శనివారం రోజు నవగ్రహ ఆరాధన చేసుకోవడం, అలానే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.